ఇంకా. అరే నాకు రాత్రి తాత ఫోన్ చేసిండు రా, జర ఊరికంటే పోయిరా పోరా, జర పన్ను ఆటాడా, జర పన్నెండు హెల్ప్ చేయి పోరా జర. ఎప్పుడే దింకుతాం డాడీ, ఎప్పుడు చూసినా నన్ను పంపిస్తావు నువ్వు. నీకేమైంది డాడీ, నువ్వు ఖాళీ ఉన్నావు కదా, 3 రోజులు సెలవు ఇచ్చాను కదా డాడీ, డ్యూటీ నీది. అయ్యో ఇంకా నాకు పని లేకుండా అనుకున్నారా, తెల్లారు నీలాగా నేను రోడ్ల మీద తిరుగుతానరా, డ్యూటీ చేసి అలసిపోతా కదరా. 3 రోజులు రెస్ట్ ఇచ్చిండు, రెస్ట్ అనేది తీసుకుంటారా, పోయిరా పోరా జర. ఎప్పుడు నాకే దింగుతాడు ఈ అమ్మ, ఎప్పుడే పన్నా మొత్తం ఆరామ్సా రెస్ట్ తీసుకోవాలి కానీ ఎప్పుడు నాకే దింగుతావు, నాకు అర్థమైపోయింది. నాకు వేదార్థం ఉంటే ఉండవు మొడలనట. ఓకే గుద్దలం చేసాం డాడీ నువ్వు నాకు. అరే ఇప్పుడు నేనేమన్నారా నాకు అర్థం కాదు. తా దగ్గర పోయి హెల్ప్ చేయాలంటే దానికి గుద్ద పలిపోయిందిరా, తింటో పిక్ అంటే మిగతా పనులు ఏం పని చేయవు. రోడ్ మీద మొత్తం బేకర్ గా దోశలు ఎంబడి తిరుగుతావు, పని చేస్తే పని చేయవా. పట్టు చెప్పిన ఒకటి పిక్తా, నా మొడ్డలు బుల్లెట్ వేసుకొని పోతా, నా మొడ్డలు ఏమన్నా నువ్వు బండు బుల్లెట్ పని తీసుకొని తిరగకుండా పని అయిపోతుంది. ఆ బుల్లెట్ తీసుకునే పోతా, ఇస్తానే పోతా లేకపోతే ఓన్. అరే బుల్లెట్ అడుగుతాను రా, నేను జర బయటకు పోతారా, టెస్ట్ తీసుకుంటున్నావా డాడీ, ఇంకేం బుల్లెట్ అవసరం లేదు నీకు. నేను బుల్లెట్ తీసుకొని పోతా, లేకపోతే దెంగే నేను ఓన్. పోరా అయ్యా బుల్లెట్ తీసుకొని పో, ఏమని చేసుకోపో. ఆ పెట్రోల్కి పెట్టాను నేనేం పైసలు అనుకో. మరి నేను ఎట్లా పోదు మరి, ఈ బాగా ఉందిలే దుబ్బుకొని పోదు నేను బండిలో పెట్రోల్ లేకుండా. అరే ఏడవకరయ్యా, ఇస్తా పైసలు. ఫస్ట్ మీ తా దగ్గర పింఛన్ పైసలు ఉంటాయివా, గుంజుకోపో. బా ఇదొక్క మంచి మాట మాట్లాడినావు డాడీ నువ్వు. తాత పింఛన్ మొత్తం వచ్చేటచ్చు, 2 నెలల పింఛన్ గుంజుకొని వస్తాయి కానీ విన్నానిగా. అరే కర్రీ ఏడినావురా, జర ఊరుకోసి వచ్చేడురా జర. ఏ రాని పోవా మొడ్డల్దా, నాకు పన్నది నువ్వు ఆడుకోయినాక అక్కడిక్కడ తింటావు. ఆ చేనులో పని చెప్తావు, నా మొడ్డల్దా నేను రాను దింగి. అరే ఈసారి చేనులో ఏం పంట వేయలేం దారా, జర పన్నాడరా, జర పన్ను పోయేసాడు దారా. ఎందుకు దళం చేస్తావురా, మందు వస్తుందారా. అరే మొడ్డ మందు పేరు చెప్పి మొత్తం నేను బ్లాక్ మెయిల్ చేస్తాను రా బాయ్, మొడ్డలంట వస్తున్నది. సరే సరే ఇప్పుడు ఏ ఊరుకోదాం రా బాయ్, ఏ తాత దగ్గర పోదు, మీ అమ్మమ్మ దగ్గర కానీ అమ్మ దగ్గర రా బాయ్ చెప్పరా. వద్దనుండు, నోరు మూసుకొని కూర్చోరా సుల్లిగా, నేను దొరికిపోతాగా నీకెందుకబ్బా మొడ్డలదంట నడకలు దిగుతాం రా. ఏ తాత వచ్చిన తాత గుత్తల గోసి అమ్మ వచ్చేసినా ఇక నేను ఇక రాత్రి మొత్తం పండగ చేస్తున్నావు తాత. ఎప్పుడో వచ్చుడు తాత గుత్తల కోసి అంటరా, ఎందుకు వచ్చినావురా, ఎవడు రమ్మన్నారా నీకు. ఆగో నువ్వేగా ఫోన్ చేసినావుగా నాయనకు, మొట్టలదంట గుద్దలదం చేసి తోలుకరా అని చెప్పినా ఉండగా పన్నది రాయన అన్నాడగా. ఇదేంది వచ్చినాక మొట్టలకు గుద్దలదం చెప్తానే తాత, నీకు దిమాగ్ కూడా పని చెప్తలే. నేనెప్పుడు చెప్పినారా మొట్టగా అని, అసలు రాత్రి ఫోనే చేయలే. మీ డాడీ గుద్దలదం చేసి నన్ను పంపించడేమ్రా. మా నాన్న ప్రైవేట్ ప్లేస్ కోసం మా నన్ను బయటికి దొబ్బింట్లే, అమ్మ హుషారుగా ఉన్నారా మా డాడీ, అర్థమైపోయింది లేగా. సరే కానీ ఏం చేస్తున్నావు తాత, రత్తాల దగ్గర పోయినావా లేదా. ముసలు తిందానుకో జాడికాడ తీసుకొని పొంగ వాళ్ళ కొడతావురా, ఊకే రత్తాల గురించి అని చెప్తున్నావురా బై. మొన్న వచ్చినప్పుడు తీసుకుపోయినావురా పైసలు, మళ్ళీ ఇంకా పైసల కోసం వచ్చినాయిరా రత్తాలకు బ్లాక్ మెయిల్ చేద్దామని. ఏ తాత బండి మీద వచ్చినప్పుడు రత్తాలు ఏమన్నా అంటే మీ తాత ఎన్నట్టు రాని అడిగిండే, అందుకే నీకు అడుగుతున్నా. మొన్ననే పంచాయతీ అయిందిరా బాయ్, గుద్దలం చేయకరా మీ అవ్వకి నాకు ఇద్దరికి 1 నెల రోజులు బయట పెట్టిందిరా నన్ను, దాని మాట ఎత్తకరా, గుడ్లు గుంచి తాలిపేసి పడేస్తారా మన ఇద్దరిని. సరే పింఛన్ పైసలు వచ్చినాయి కదా లేవా. పింఛన్ పైసలు వచ్చిన రోజు మీకు కళ్ళు పడతాయిరా పైసల కోసము. ఎవ నాకన పెట్టుకొని ఇయరేం రా, రత్తాలకి ఇవ్వాలరా బాయ్ నేను. అగ్గో రత్తాలకి ఇస్తా అంటున్నారు, నాకు అర్థమైపోయింది లేక నేను అవ్వకి చెప్పేసేగా నేను. నీ మొడ్డకి దండం పెడతారా, అవన్నీ ఎట్టకరా. మొన్ననే బయట దొబ్బిందిరా బాయ్, ఇప్పుడు ఏందా అనుకో మొత్తం దాని ఇంటికే ఓ బతుకమంటది రా బాయ్. నన్ను ఉద్దలు దని చేయకి ఇస్తా, ఓ 2000 ఇస్తా తీసుకొని పోద్దా. ఏమన్నా ఉన్నదా రత్తాలు ఇప్పటికి ఇంకైంది దత్త, నువ్వు ముసలోడు సరిపోతుందా లేదు దత్త రత్తాలకు. ముసలోడైన విధంగా నాది కింగేరా, ఇన్ని ఇరవటకి ఎట్లా అనుకున్నావురా రే, మీ తాత అంటే ఎట్లా అనుకున్నావురా. అమ్మా రసకే రాజనరా నేను. ఒకప్పుడు మొత్తం నా ఎంబడి గోపికల్లాక పడుతుండేరా ఎంబడి. ఎట్లా అనుకున్నావు ముసలోడు అంటే మామూలు షా అనుకున్నావురా నేను. తాత ఏం కథలు పడుతున్నావు తాత, ముసలు చెప్పిందాక నాకు ఇవాటికి తెలియదు. రత్తాలు ఎట్లా పడవు తాత, నువ్వు బుద్ధి మారలే. నువ్వు ఇంకా రత్తాల దగ్గరికి వస్తున్నావా, మళ్ళీ నువ్వు మొట్టేసినావు కదా, 1 నెల బయటికి పంపిస్తారు మళ్ళీ. అందుకేనా రత్తాలు అని చెప్పి రాత్రి మునుగుతావు. నేను మర్చిపోయినాడే, ఈడు కావాలని రెచ్చగొడుతున్నాడే. అమ్మ నేను ఎప్పుడో మర్చిపోయినాను రత్తాలని. ఇప్పుడు వేసలే ఉన్నది, నీకు తడి ఇస్తేనే బాగుంటది. నీకు ఒక్కసారి పడబడితే నీకు మంచిగా బుద్ధి వస్తుంది. ఇప్పుడు మళ్ళీ బయటికి పంపుతావు, చల్ల చల్లి కొనుక్కుంటూ కూర్చో ముసలి కొడుక.
మరి ఎందుకు వచ్చినావురా? ఇక ఇప్పుడే ఇక నొల్లి పెట్టేసి పంపిస్తావురా నీ అవ్వ. ఉన్నాడు అవసరం లేదు నాడు. ఎప్పటికెళ్ళి తీసుకొని వద్ద నువ్వు ఇంటికి.